హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మిమ్మల్ని చాలా రోజులు నేను ట్రై చేస్తున్నా బ్రో. నేను అంటే ట్రై అంటే మీరు ట్రై కాదు, చారీ గారు కంప్లీట్ చేయాలి. ఇక్కడ లేదు, ఆల్రెడీ అయిపోయారు కాబట్టి అంటే ఇంటర్వ్యూ కోసం ఎప్పుడు నేను ట్రై చేస్తున్నాను. గ్యాప్ ఇవ్వట్లే అంటే ఆల్రెడీ ఎక్స్ప్రెషన్స్ అంటారు. మీరు అన్నది అలానే ఉంది, మరి చాలా రోజులు ట్రై చేస్తున్నానంటే. సో ఓకే, ఎలా ఉన్నారన్న? బాగుందనండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న దాంట్లో నుండి ఒక పెద్ద బిగ్ స్క్రీన్కి వస్తున్నారు అండ్ సేమ్ ఎంటర్టైన్మెంట్ తీసుకొని వస్తున్నారు. ఇంకా ఎక్కువ తీసుకొస్తున్నాం అంతే అంటారా? ఓకే, సో ఫస్ట్ అయితే అక్కడ థ్యాంక్స్ చెప్పాలేమో అయితే. అన్న అంటే ఈటీవీ విన్ అనేసరికి చాలామందికి ఒక మంచి క్వాలిటీతో ఉన్న మంచి ప్యాకేజ్తో వస్తారనే ఒక ఇదైతే క్రియేట్ చేసేసారు ఇంత బిఫోర్ ఉన్నవన్నీ. సో మీ మీద కూడా అదే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంటాం, మేము అవ్వచ్చు చూసే యూజ్. సో దీంతో ఎంటర్టైన్మెంట్ ఎలా చేయబోతున్నారని మీకు అనిపిస్తుంది? అంటే ఫస్ట్ మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి అండి. సో మొత్తం కంప్లీట్గా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి హుక్ అయిపోతారు. అందుకే ఫ్రీ చెప్పారు. సో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ చూసిన తర్వాత ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకొని చూస్తారనే నమ్మకం ఉంది. ఆల్రెడీ గుద్దేశారులేండి సబ్స్క్రిప్షన్. సో 90s బిగ్ హిట్ అయింది. సో అట్లనే అన్ని అందులో వచ్చినాయి, అన్ని మంచిగా వచ్చినాయి. అట్లనే ఈటీవీ విన్ వాళ్ళు కూడా కొత్త కంటెంట్ వాళ్ళు అన్ని వాటిలాగా రెగ్యులర్ లాగా కాకుండా కొంచెం యూనిక్ పాయింట్స్ తీసుకుంటున్నారు అనమాట. సో అలాగే అట్లా తీసుకుంటున్నారని నేను అప్రోచ్ అయ్యా. సో ఈటీవీ విన్లో వాళ్ళకి నచ్చి చేశారు. సో ఇంకా కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే దీంట్లో. నా స్టోరీ చెప్పేటప్పుడే ఫిక్స్ అయిపోయారా వీళ్ళిద్దరు ఈ స్టోరీకి? అవునవునండి, ఫిక్స్ అయిపోయాను అప్పుడే. నేను ఇట్లా వీళ్ళిద్దరిని కాస్టింగ్ అనుకుంటున్నాను అని చెప్పా. సో వాళ్ళు కూడా ఆల్రెడీ వీళ్ళిద్దరు కంప్లీట్ లవ్ స్టోరీ కాబట్టి లవర్స్ కాబట్టి ఇద్దరు ఆల్రెడీ రియల్ లైఫ్ కపుల్ అయితే కొంచెం ఇంకొంచెం కెమిస్ట్రీ అది వర్కౌట్ అవుద్ది అనిపించి అందులో పర్ఫార్మెన్స్ ఇద్దరిది బాగుంటుంది కాబట్టి. సో సోని గారు ఏంటి అంత సైలెంట్ కూర్చున్నారు? అంటే ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఓకేలే వాక్కని మీరు మాట్లాడుతున్నప్పుడు ఎగిరి గెంతేలేను కదా. సో అంటే స్టోరీ విన్నప్పుడు దీని పాయింట్ వరకు వస్తే స్టోరీ విన్నప్పుడు ఓకే అంటే మీకు ఏమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ పేరు అతను అనిపించినప్పుడు ఏమనిపించింది? అంటే డైరెక్ట్గా ఏంటి అంటే ఇక్కడ మేమందరం ఫస్ట్ యూట్యూబ్కి చేసాం. సో అలా ఇక్కడ కూడా స్టోరీ కలిసి డిస్కస్ చేస్తాం. ఇలా వినోద్ మాకు స్క్రిప్ట్ పంపించినప్పుడు చదివాను, చాలా బాగా అనిపించింది. ప్లస్ వినోద్తో ఆల్మోస్ట్ వర్క్ చేసి మాకు అప్పటికి ఒక 2 years గ్యాప్ వచ్చినట్టుంది. వినోద్ మూవీస్కి వెళ్ళిపోవడం, దాని తర్వాత మేము కూడా యూట్యూబ్లో కాంటెంట్ డెవలప్ చేసుకోవడం. సో ఈ స్టోరీ విన్నప్పుడు మేబీ మనం ఓటీటీకి ట్రై చేయొచ్చు, చాలా పెద్ద కాంటెంట్ కదా, చాలామంది ఉన్నారు, ప్లస్ ఎంటర్టైన్మెంట్ కూడా టాప్ నాచ్ ఉంటుంది. సో మేబీ ఇది బెస్ట్ లాంచ్ ఏమో మనకి, మనం దానికి ఒకసారి ట్రై చేసామండి ఓటీటీకి. సో వాళ్ళకు కూడా బాగా నచ్చి అండ్ దెన్ ముందుకి ప్రొసీడ్ అయ్యామన్నమాట. అండ్ దెన్ సిద్ధు అంటే అప్పటికే యాక్చువల్లీ నేను సిద్ధు కూడా వీవర్ సర్చింగ్ ఫర్ స్క్రిప్ట్స్ అనమాట. ఏమైనా స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే మేము ఇండివిజువల్గానే స్క్రిప్ట్స్ వెతికి మాకు సెట్ అయిందా లేదా, మాకు ఓకేనా కాదా అని చూసి నచ్చితేనే ముందుకు ప్రొసీడ్ అయ్యాం. కాబట్టి శశిమదనం కూడా నేను సిద్ధు ఇద్దరం చదివి బాగుంది అనుకుని అండ్ దెన్ వినోద్తో డిస్కస్ చేసి దెన్ లెట్స్ ట్రై ఫర్ ఓటీటీ అన్న థింగ్ జరిగిందనమాట. అండ్ ఇప్పుడు కూడా ఓటీటీ అని కానీ థియేటర్ కానీ ఏం లేదు తేడా, ఎందుకంటే రెండు ఒకేలా చూస్తున్నారు ఆడియన్స్. సో అంటే ఈ స్క్రిప్ట్ మొత్తంలో నీకు బాగా నచ్చిన పాయింట్ ఏదని చెప్పి? నాకు ఒక్క పాయింట్ అంటూ ఏం లేదండి. నాకు మొత్తం ఓవరాల్ సిరీస్ తోటి నేను చాలా హ్యాపీ ఉన్నా. అంటే ఈ ఒక్క పర్టికులర్ పాయింట్ అని అడిగితే నిజంగా నేనేమీ చెప్పలేను. అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎండ్ అయ్యే వరకు నేను ప్రతి బిట్ నాకు చాలా ఇష్టం ఈ సిరీస్. ఎందుకో ఎంజాయ్ చేశానంటే మా డైరెక్టర్ కొడతాడు, ఎందుకంటే తక్కువ టైంలో చేస్తే ఎంజాయ్ అలా చేసామని అడుగుతున్నాడు. సో చాలా అంటే మైన్యూట్ థింగ్ కూడా నాకు బాగా ఇష్టం ఈ సిరీస్లో. సో 100% నచ్చింది కాబట్టి ఆ ఎఫర్ట్స్ పెట్టగలిగాం మేము కూడా. అండ్ పాయింట్ కూడా రెగ్యులర్గా మన కొంచెం కనెక్ట్ అయ్యే పాయింట్ తీసుకోరు కాబట్టి పర్లేదు. అంటే నాకు ఎలా అనిపించింది అంటే అంత చిన్న పాయింట్ని ఇంత లాగా ఎలా చేశారంటే ప్రతిదీ ఎవ్రీ ఎపిసోడ్కి లింక్ అయ్యే ఉంటుందా, లేకపోతే ఎక్కడైనా బోర్ కొట్టే అవకాశం ఉందా? లేదు అంటే మేబీ ఒక్క ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ కూడా లేకుండా అదే పాయింట్ని మనం సాగతీసామంటే అప్పుడు మేబీ జనాలకు బోర్ కొట్టచ్చు, లాగ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఎవ్రీ ఎపిసోడ్ ఎండింగ్ ఒక పాయింట్ ఉంటుంది. సో డెఫినెట్గా నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తేనే కానీ వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ రాదు. అమ్మ
చూడాలి ఇది మెలికి పెట్టాడు అన్నట్టు ఉంటుంది అనమాట. అటు ఫన్తో అటు ఇది ఇంక్లూడ్ చేయటం వల్ల అవును. సో అస్సలు బోర్ అనేది ఉండదు. ఒకే ఇంట్లో జరిగినా సరే, ఒకే పాయింట్తో జరిగినా సరే, డిఫరెంట్ థింగ్స్ ఈచ్ ఎపిసోడ్లో ఉంటాయి కాబట్టి చాలా అంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది సిరీస్. మనకు కూడా తెలియకుండా టైం అనేది అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ మధ్యన కాలం చూసుకుంటే ఎక్కువ కామెడీ జోనర్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ అదే ఇంట్రెస్ట్గా చూస్తాను ఆడియన్స్. సో ఆ జోనరు మీరు తీసేటప్పుడు మనకు కూడా కొంచెం భయం వేస్తుంది, అంటే ఇది మనం కరెక్ట్గా వాళ్ళకి కన్వే చేయగలం అని. సో మీకేమనిపించింది అప్పుడు? డెఫినెట్గా స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక నమ్మకం అనేది ఉంటుంది. అరే ఓకే ఈ సీన్కి నవ్వుకుంటారు, ఈ సీన్ పేలుతుంది, ఇక్కడ జనాలు నవ్వుతారన్న థింగ్ మనకి చదువుతున్నప్పుడు కానీ అప్పుడు కానీ ఉంటుంది. షూట్ టైంలో మనకు అది అనిపించకపోవచ్చు. ఎందుకు అని అంటే మనం మల్టిపుల్ యాంగిల్స్లో తీసుకుంటాం, వైడ్ అని, క్లోజ్ అని, సజెషన్స్ అని మల్టిపుల్ యాంగిల్స్లో తీసుకుంటాం. సో చదివినప్పుడు మనకు వచ్చిన ఫన్ కానీ ఆ థింగ్ మనకి షూటింగ్లో రాదు. ఎడిటింగ్ అయ్యి మనకి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ అయ్యి డబ్బింగ్ యాడ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని చూసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఓకేరా తీసుకొచ్చాం, పేపర్ మీద ఉన్నది మనం ప్రెజెంట్ చేయగలిగాం, తీసుకురాగలిగాం అన్న హోప్ వస్తుంది అనమాట. అదే పెద్ద గ్రేట్. స్టార్టింగ్ లో రాసుకున్నది ఎండింగ్ అప్పుడు చూసుకున్నాం అంటే అది వర్కౌట్ అయిందని మనకి అనిపించాలి, రూపాయి పెట్టిన ప్రొడ్యూసర్ కూడా అనిపించాలి. అది వాళ్ళకి అనిపించింది కాబట్టి మేము అక్కడ సక్సెస్ అవ్వగలిగామని చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్. అండ్ అంటే ఇలాంటి కంటెంట్స్ ఈ మధ్య కాలంలో రాలేదు నాకు తెలిసి, ఎందుకంటే ఈ లైన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మీరు రాస్తున్నప్పుడు అంటే ఈ టైప్ ఆఫ్ దాన్ని కొంచెం డిఫరెంట్గా తీసుకెళ్ళాలి, యూత్కి ఇంకా కనెక్ట్ అయ్యేటట్లు కొన్ని సీన్స్ ఉంటాయి మీకు తెలిసింది. అంటే యాడింగ్ ఏమైనా ఉన్నాయా అలాంటివి? అంటే బేసిక్గా యూత్కి కనెక్ట్ అయ్యే పాయింట్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. యూత్కి అట్ ద సేమ్ టైం యూత్ కంటే ఎక్కువ కూడా ఫ్యామిలీ ఎక్కువ కనెక్ట్ అవుతారు అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఉన్న అన్ని ఫ్యామిలీ ఆ క్యారెక్టర్స్లో ఒక్కొక్క క్యారెక్టర్ కనీసం ఒక ఫ్యామిలీలో ఒకరు కనెక్ట్ అవుతారు అనమాట. అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు తాతగారు ఉంటారు మన ఇంట్లో. నాకు బేసిక్గా నాకు లేరు చిన్నప్పుడే వాళ్ళు పోయారు. ఒకవేళ మా తాత ఉంటే ఇంత చిల్ తాత ఉండాలి అనిపించింది నాకు. అంటే ఫుల్గా ఎంజాయ్ చేసి ఏదైనా సరే ఎంకరేజ్ చేసే తాత. అలాంటి తాత ఒకవేళ ఇంట్లో ఉంటే ఎట్లుంటది అనేది అట్లా పెట్టి ఇలాంటి తాత ఉంటే బాగుండే అనే తాతను తీసుకొచ్చి పెట్టినాం. అట్లానే ఫాదర్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. తర్వాత తమ్ముడు ఉంటాడు. ఇక తమ్ముళ్ళు వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది క్లియర్గా ఉంటుంది. అట్లా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అత్తగా. సో ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ వల్ల ఇంట్రెస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఈ ఫాదర్ అండ్ మదర్ కూడా డిఫరెంట్ గా పెట్టారు, అండ్ డైలాగ్ కూడా డిఫరెంట్ గా రాశారు. ఫాదర్ అండ్ మదర్ కాదండి, అన్నయ్య వదిన కూడా లవ్ చేసేవాళ్ళు. ఈ మధ్య చాలా మంది బెట్టింగ్ ఇవి అవి వేస్తున్నారు కదా. సో బెట్టింగ్ వేస్తే ఏమవుద్ది, ఆ స్ట్రగుల్స్ ఏంటి, ఎలా మానేస్తాడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో కనెక్ట్ అవుతారు, బికాస్ చాలా మంది ఈ మధ్య బెట్టింగ్ వేస్తున్నారు, లాస్ అవుతుంది, కొంతమందికి వస్తుంది రాదు. సో అలాగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ చూపించినట్టున్నారు. సో మనం అంటే కొంచెం ఆన్ స్క్రీన్ కదా, సో ప్రొఫెషనల్ గా మరి ఈ బెట్టింగ్ కాకుండా కొంచెం అలాంటి కూడా టచ్ చేస్తే కొంచెం సో లాస్ అయ్యారు, చూడాలి కాబట్టి సిరీస్ అవ్వగలిగింది. పోతుంది అది గ్రహించట్లేదు ఎవరు, గ్రహిస్తే ఎవరు ఆడరు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.